హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్కి నిజంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నాకైతే బీభత్సం కోపం అయితే చాలా వచ్చింది. ఎందుకంటే అసలు ఎందుకు తన మీద సీరియస్ అవుతుందో, దివ్యను తనూజ మీద ఎందుకు అంత కోపం చూపిస్తుందో, తనని చూస్తేనే అదేదో బయట నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి ఒక శత్రువుల్ని చూసినట్టు చూసేస్తుంది. తను కొంచెం ఆట ఆడినా నచ్చదు, తను కొంచెం ఇదిగా ఉన్నా నచ్చదు. అసలు తనని చేసిన చేష్టలు కనీసం రాత్రి తనూజ తినకోకుండా పడుకుంది. కనీసం బాగా వండుకుంటుంది, తింటుంది. తను ఇంట్లో ఉన్నంతసేపు వండుతుంది, తింటుంది. తనకు నచ్చిన వంటలు వండుకుంటుంది, తింటుంది. తప్ప తను ఆడిన గేమ్లు లేవు, తను ఆడిన విధానము ఏమీ లేదు. ఇంకోటి వచ్చేసి భరణి గారితో తనూజ క్లోజ్గా ఉండకూడదు. ఎవరు తనూజని సపోర్ట్ చేయకూడదు. ఒక భరణి గారనే కాదు, ఎవ్వరు తన ఇంట్లో తనని సపోర్ట్ చేయకూడదు. ఎవరు సపోర్ట్ చేసినా వీలైనంత వరకు కళ్యాణ్ మీద అయినా సరే, అక్కడ ఈ భరణి గారి మీద అయినా సరే, ఇమాన్యుల్ మీద అయినా సరే, అక్కడ రీతు మీద అయినా సరే తను సీరియస్ అవుతుంది. కానీ అవన్నీ మనకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది. కానీ 1 అవర్లో అర్థంగా ఎవరు తనతో కొంచెం క్లోజ్ ఉన్నా కూడా వాళ్ళ మీదకి సీరియస్ అవుతూ ఏదో రూపంలో చూపిస్తానే వస్తుంది. నిజంగా నాకైతే కనుక ముందు దివ్యాన్ని ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ప్రశాంతంగా గేమ్స్ ఆడతారు అన్నది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరికి ఇది చేస్తున్నారో, ఈసారి ఎవరు ఉండాలనుకొని ఇంట్లో అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వారంలో నేనైతే కనుక దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? దివ్యనా, సంజనానా, భరణి గారా, లేకుంటే డిమాండ్ పవరా, లేకుంటే కళ్యాణ? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.